హలో అందరికీ మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నా బర్త్డే అండి. సో ఇది నా బర్త్డే వ్లాగ్. మీరందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఇంట్లో పనులన్నీ చేసేసి చిన్నుకి స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేసాను. దాని తర్వాత నార్మల్గా టిఫిన్ ప్రిపేర్ చేసి లంచ్ అనేది నేను ప్రిపేర్ చేశాను. అది నేను ఆఫీస్కి తీసుకెళ్తాను. ఇంకా ఈరోజు నేను ఏవేవి బర్త్డేకి చేస్తున్నానో అప్డేట్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను, బర్త్డే అప్డేట్స్ అనేది. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే డైలీ రొటీనే చూస్తాను. ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నాము, బయటికి వెళ్ళి డిన్నర్ తినడానికి. నేను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో నేను ఈరోజు చెప్పగలను ఏంటంటే, అమ్మాయిగా పుట్టడం అనేది ఒక బ్లెస్సింగ్ అండి టు ద సొసైటీ, బట్ నాట్ అ బర్డెన్. సో ఆ విషయం ఎప్పుడైతే సొసైటీలో అందరూ తెలుసుకుంటారో అప్పుడు సొసైటీలో అసలు డిఫరెన్సెసే ఉండదు బిట్వీన్ ఏ గర్ల్ చైల్డ్ అండ్ ఏ బాయ్ చైల్డ్. ఇంకా సొసైటీలో చాలా గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పుతున్నాను. నేను చాలా ప్లేసెస్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను. ఎడ్యుకేటెడ్ వాళ్ళే కాదండి, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళే కాదండి, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చాలామంది ఇప్పటికీ గర్ల్ చైల్డ్ మీద క్రైమ్స్ అనేది, అన్నీ మొలెస్టేషన్స్ అనేది ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో నేను అవన్నీ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టాప్ అవ్వడం అయితేనే సొసైటీ అనేది గ్రో అవుతుంది. సో ఇప్పుడు డిఫరెన్సెస్ అసలు అమ్మాయి అబ్బాయి మీదలో అసలు ఉండకూడదు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సొసైటీకి ఈక్వల్లీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలీ టాస్క్ అయినా, ఏదైనా వర్క్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు డిఫరెన్సెస్ అనేదే ఉండకూడదు. ఎందుకంటే అమ్మాయిలు అనేది అబ్బాయిల కంటే చాలా ఒబీడియంట్, కేరింగ్, లవ్వింగ్, ఇంకా ప్యాషనేట్ ఉంటారు towards the work and towards their family. Even I am a girl child and I have felt the same since my childhood. My family has done each and everything for me, and they have tried their best to fulfill my wishes. Even I have given birth to a girl child, and I am very happy about that, and I will try all my best to fulfill her wishes and make her to reach her heights. And ఈ విషయం నేను చెప్పగలను ఏంటంటే, అమ్మాయి బీయింగ్ అ ఉమెన్ ఈజ్ అ సూపర్ పవర్. ఎందుకంటే ఈవెన్ ఐ వాంట్ టు సే దిస్ బికాజ్ I feel proud. I feel proud being a proud daughter, proud sister, proud wife, and a proud mother. Even you should also feel the same if you are a girl child or if you are a woman. That's all I want to say for now. పదండి, నేను ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరుతున్నాను. నేను ఆఫీస్ వ్యూ అనేది నేను మీకు చూపిస్తాను, అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో, ఇంకా ఇన్సైడ్ వ్యూ కూడా, ఇంకా లంచ్ సీన్స్ కూడా నేను మీతోటి షేర్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ మేము ఏంటేం ప్లాన్ చేస్తున్నామో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలోని షేర్ చేస్తాను. సో పదండి, స్టార్ట్ చేసేద్దాం.